రైట్, ఇక్కడ చూడండి, ఇదిగో దుర్గం చెరువును సమీపంగా ఆనుకొని భవనాలు కట్టినది. ఇక్కడ ఇదంతా ఏంది? వాళ్ళు సంఘసేవ చేస్తారా? సంఘసేవ చేస్తున్నారా యాజమాన్యాలు? ఇక్కడ ఎవరైతే కొనుక్కున్నారో చూసిరా, ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుక్కొని ఉంటున్నవారు కానీ అద్దెకు ఉంటున్నవారు కానీ వాళ్ళు బాధితులు. ఇక్కడ యాజమాన్యాలు, ఓనర్లు గారు బాధితులు. వాళ్ళు నిందితుల కింద పడిపోతారు. ఇక్కడ ఎవరైతే బాధితులుగా ఉన్నారో ఈ బాధితులకి కొంత నష్టపరిహారం, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో చెప్పినాక వాటిని కూల్చేస్తే సరే. ఇంతింత భవనాలు కట్టుకొని వీటిని సంఘసేవ చేయనిక ఇవన్నీ సామాజిక సేవ చేస్తున్నాయా? ఎందుకు చేస్తున్నాయి? అవన్నీ అక్రమంగా వాటిని తీసుకొచ్చి అక్రమంగా అక్కడ కట్టడాలు కట్టేసి దాటి నుంచి కమర్షియల్గా ధనార్జన విధేయంగా లాభం చేసుకోవడం కోసం, అక్కడ సొత్తు చేసుకోవడం కోసమే కదా. ఏం చేసారు? సొత్తు చేసుకోవడం కోసం ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టేసారు. రైతుగా రేవంత్ రెడ్డి అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్టు ఏంటంటే, ఇదిగో 10 రోజులుగా తెలంగాణలో ఎక్కడ చూసినా హైడ్రా పేరు మారుమోగుతున్నది. నిన్న ఆల్రెడీ ఎమర్జెన్సీ మీటింగ్ అనౌన్స్ చేసిండు హైడ్రాతో. అప్పుడు ఏం మాట్లాడుతున్నంటే, చాలామంది సినీ రాజకీయ ప్రముఖులని ఎవరిని కూడా వదిలిపెట్టా ఆ రకంగానే ముందుకు పోతాం. కానీ హైడ్రా అధికారులు కొంతమంది, మరి ఎవరా కొంతమంది తెలియదు కానీ హైడ్రా కానివ్వండి, రెవెన్యూ ఇరిగేషన్ ఎవరైనా కూడా అధికారులు నోటీసులు ఇచ్చి గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకి సామాన్య ప్రజల్ని బెదిరించి మేము దీన్ని తప్పువో పట్టిస్తాం, లేకుంటే మేము కూల్ చేయకుండా ఉండాలంటే నాకు డబ్బులు కావాలని దానిలో పైసలు దండుకుంటున్నారంట. కొన్ని ఫిర్యాదులు ఏకంగా ముఖ్యమంత్రి దృష్టికే వచ్చినాయట. అర్థమైంది కదా మీకు? నేను అదే చెప్తున్నా, సామాన్యులు ఎవరు కూడా ఎవరికి లంచం ఇవ్వాల్సిన పని లేదు. మన రుణమాఫీకి సంబంధించిన అంశం మీద చెప్పినా ఎవరు కూడా ఎవరికి రూపాయి ఇవ్వకండి, ఏం కాదు, అన్ని జరుగుతుంది. మీ దృష్టికి ఏదైనా తప్పుడు సమాచారం, మీ దృష్టిని మీకైనా అధికారి వచ్చి మీ నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే ఒకసారి మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్కి ఫోన్ చేయండి. సదాకర్ మా నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. డెఫినెట్గా ఆ అధికారి అంతా చూసాక వదిలిపెట్టాం. ఏం ఆయనకు జీతాలు ఇచ్చే సరిపోతలే, ఇంకా మన ఇంట్లోకి వెళ్ళి మనం వ్యక్తిగతంగా సంపాదించుకున్న సొమ్ము కూడా కావాలన్నా? డబ్బులు డిమాండ్ చేస్తే చెప్పండి. అక్కడ రుణమాఫీకి సంబంధించిన అంశమైన, రోజు అధికారులకు హైడ్రాకి సంబంధించిన అంశమైన మా నెంబర్ కనబడుతుంది 8885639261. ఇది మా నెంబర్. మీకు తప్పుడుగా అధికారులు ఎవరైనా కనుక డబ్బులు డిమాండ్ చేస్తే హైడ్రాకి సంబంధించి కూడా మీ మీద సామాన్య జనం యొక్క నోటీసులు ఇచ్చో, లేకుంటే మీ ఇల్లు అక్రమంగా ఉందని ఎవరైనా అధికారి వచ్చి మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తే, మీ నుంచి డబ్బులు ఆశిస్తే వెంటనే ఒక్క ఫోన్ కొట్టడానికి తొలివేలు అక్కడ వాలిపోతుంది. ఎందుకని అంటున్నా అంటే, అధికారులే మురికే చేస్తలే, మన నుంచి ట్యాక్స్ రూపంలో తీసుకున్న డబ్బులనే వారు అధికారులకు చెల్లిస్తున్నారు జీతాల రూపంలో. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన చాలామంది అధికారులు తప్పుదో పట్టించి వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, హైడ్రా పేరుతో కొందరు అధికారులు బెదిరిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డికి బాధితులు ఫిర్యాదు చేసిరట. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. హైదరాబాద్లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి బెదిరించి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఓకే, ఎవరికి భయపడాల్సిన పనిలే. మీరు సామాన్యులు అయి ఉండి మీకు తెలియకనో తెలిసో ఏదో రకంగా మీరు ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకొని, ఒక గూడు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. కాబట్టి హైడ్రా వస్తే వచ్చింది, మీకేం నష్టపరిహారం చేస్తుందో వాళ్ళు అడగండి, క్వశ్చన్ చేయండి. కానీ ఏ అధికారికి రూపాయి ఇవ్వకండి. ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన పనిలే, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన పనిలే. మీ కనుక ఎటువంటి సమస్య ఎదురైతే వెంటనే మా తొలివేలు నెంబర్ ఉంది, ఫోన్ చేయండి, అక్కడ వాలిపోతాం. ఏ అధికారైనా పర్లేదు. ఎందుకంటే ఎవరికి ఇవ్వాలి డబ్బులు? మనం ఎందుకు ఇవ్వాలి? ఏం కోసమని, ఏం తప్పు చేసినామని ఇవ్వాలి? ఇప్పటికే ట్యాక్స్ రూపంలో కొన్ని లక్షల కోట్లు జీతాలు తీసుకుంటూ పని చేయకుండా అటువంటి అధికారులే కదా మనకు పర్మిషన్లు తిరిగట్టుకున్నది. మళ్ళీ ఆ అధికారులు వచ్చి డబ్బులు ఇవ్వంటే మీకు మీ రీతిలో ఇక తెలంగాణ స్టైల్లో మీరు కౌంటర్ ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. లేదంటారా తొలివేలుకు సంప్రదించండి, తొలివేలుకు అక్కడ వాలిపోతుంది. ఇక పక్కనే హైడ్రాకి సంబంధించిన ఇంకో అంశం ఉంది. ఏంటంటే అధికారులపై క్రిమినల్ కేసులట. ఎవరైతే అధికారులు అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు తప్పుడైనప్పటికీ, తప్పుగా ఉన్నప్పటికీ అధికారులు అక్కడ పర్మిషన్ ఇచ్చిర్రు, ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకుంటారట. ఓకే, పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకుంటారట, వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెడతారట. సో ఆ అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటుగా మీరు ఎవరైతే అక్కడ కట్టడాలు కూల్చేస్తున్నారో వాళ్ళు ధనార్జనమే ధ్యేయంగా కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకొని ఇష్టానుసారంగా వాళ్ళు వివరిస్తే మనం డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా యజమానుల దగ్గర నుంచి కూడా మీరు వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేయండి. ఎవరికి? బాధితులుగా ఉన్న వాళ్ళకి. ఎవరు బాధితులు ఇక్కడ అంటే, ఇప్పుడు ఇందాక చూపించిన కదా, ఈ అపార్ట్మెంట్లో ఉంటున్న వాళ్ళు బాధితులు, ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నవారు బాధితులు, ఈ యజమానులు కాదు బాధితులు. ఎందుకంటే వాళ్ళు అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు ఆడ నుంచిగా.
పాప వాళ్ళు ఏం చేస్తారు, నిజమే కావచ్చు అంత బరాబరే ఉంది కదా అని చెప్పి అధికారులకు సంబంధించిన అప్రూవల్స్ అన్నీ చూసినాకనే వాళ్ళు అక్కడ వచ్చి నివాసం ఉన్నారు, కొనుగోలు చేసుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఏమైంది, ఆఖరికి వస్తే అది అక్రమాన్ని కూల్చేస్తామంటున్నారు ఇప్పుడు. సో వీళ్లకు ఏమన్నా నష్టపరిహారం చెల్లించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. మరి అధికారుల మీద కేసులు అంటున్నారు, సరే రంగనాథ్ గారు మీరు చాలా బాగా పనిచేస్తున్నారు, అధికారుల మీద కేసులు అంటున్నారు, ఓకే. మనం మాట్లాడుతున్న మన డిమాండ్ మేరకి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు మోపుతామని చెప్పారు. కానీ అక్కడ బాధితులకు కూడా కొంత మీరు నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం చేయాలి, లేకుంటే వారి నుంచి ఎటువంటి వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ దొరుకుతుందో వాళ్ళకి సంబంధించి అది కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలి. సో ఇందాక నేను చెప్పుకొచ్చిన ఏంటంటే బిగ్ బ్లాస్ట్ రాబోతుందని. ఒక్కసారి నాకు అది ఫోటో ఏవో సదాకర్ నీకు వేసిన వాట్సాప్లో వేసినావా? సో ఈ రేపు శనివారం ఆదివారం, సో రేపు ఎల్లుండి రోజుల ఏదో ఒక బిగ్ బ్లాస్ట్ జరగబోతుందని చెప్తున్నా హైడ్రాకి సంబంధించింది. అదేంటిది ఏందనేది ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు. సో తాజాగా ఇంకొక విషయం తెర మీదకి వచ్చిన అంశం ఏంటంటే జన్వాడ ఫామ్ హౌసే కావచ్చు. కొత్త విషయం ఏం కాదు, మొదటి నుంచి చర్చ జరుగుతూనే ఉన్నది, ఏదైనా బ్లాస్ట్ జరగవచ్చు. సో ఒకసారి పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన అది చూపించే ప్రయత్నం చేస్తా. వేసినా రైట్, ఇక్కడ చూడండి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ శంషాబాద్ కొత్వాల్ గూడ పి రినీష్ రెడ్డి. ఈ రినీష్ రెడ్డి ఎవరయ్యా అంటే పట్నం మహేందర్ రెడ్డి కుమారుడు. సర్వే నెంబర్ 14 ఆఫ్ ఈ మహేందర్ రెడ్డి తండ్రి పేరు. ల్యాండ్ టైప్ ఏంది, అసైన్డ్ ల్యాండ్ మీద ఆయన ఎంత, ఇది 13 ఎకరాలు, 13 ఎకరాల 300 అంటే 13 ఎకరాల 3 గుంటలు అనుకోండి సుమారుగా. 13 ఎకరాల భూమి పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించింది. ఓకే, మహేందర్ రెడ్డి పి రినేష్ అంటే తన కుమారుడు. కొత్వాల్గూడల ఆయనకు సంబంధించిన ఫామ్ హౌస్ కూడా FTLలో ఉన్నదట. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది, ఇగో హిమాయత్ సాగరు, దేవరాజ్ హన్స్ వ్యూ పాయింట్ సి. ఇది హిమాయత్ సాగరు, ఇదిగో అదంతా 14 కదా సర్వే నెంబర్, ఇదిగో 14 సర్వే నెంబరు. ఇది హిమాయత్ సాగరు లేక్. అది ఆయన ఏమంటాడు, FTL బఫర్ జోన్లో లేదు అని చెప్పుకొస్తున్నాడు. సో వీళ్ళు ఏమంటున్నారు, ఇదంతా 13 ఎకరాల ల్యాండ్ కాబట్టి ఎటు చూసినా, ఇటువైపు చూసినా కూడా ఒక FTL అనేది కనబడుతుంది చాలా క్లియర్గా. ఇక్కడ ఏమున్నది, ఎస్ ఇదిగోండి. సో పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన అంశం ఇది. ఆయన ఫామ్ హౌస్ కూడా కూల్చేయడం ఖాయం. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇట్లే ఉన్నది. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కూడా మనం శ్రీనివాసరెడ్డి పొద్దున్న లేచి బయటికి ఇట్లా చూస్తే అడిదిక్కు నీళ్ళు మొత్తం కనబడుతున్నాయి ఫామ్ హౌస్ నుంచి. అంటే అంత ఈజీ కనబడుతున్నాయి. అక్కడ మనకు ఆ వీడియోస్ అవన్నీ చూస్తే అర్థమైపోతుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కూడా. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార పార్టీ నుంచి పట్నం మహేందర్ రెడ్డి ఇద్దరు ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ స్కెచ్లో. సో వీళ్ళది కూల్చడం ఖాయం కనబడుతున్నది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కూల్చినా పర్లేదు అన్నట్టుగానే యాక్సెప్ట్ చేస్తున్నాడు ఆయన. ఇది హిమాయత్ సాగర్కి సంబంధించి అది ఇది పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్, తనకు సంబంధించి ఇది డాటా. అసైన్ ల్యాండ్ అటు ఇది. అసైన్ ల్యాండ్ మీద ఆయన 13 ఎకరాల అసైన్ ల్యాండ్ మీద ఈ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దొరికితే అందరు దొంగలే అన్నట్టుగా దొరికితే అందరు దొంగలే. ఓకే, పట్నం మహేందర్ రెడ్డిదా, KTRదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డిదా, మొత్తం మీద 3 ఉన్నాయి. ఈరోజు పట్నం మహేందర్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నది. ఈరోజు ఇంకొక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే కొడంగల్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి అక్రమ కట్టడాలని మున్సిపల్ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ అధికారులు కలిసి కూల్చబోతున్నారట. మరి ఏం జరగబోతోంది ఏందనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉన్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.